కారణము. ఏమండి, దేవుని మాటలు మీకు తెలియచేయడానికి మేము మీ మధ్యకి వచ్చాం. ఏమండి, కాబట్టి మీ అందరూ కూడా ఈ మాటలు శ్రద్ధ కలిగి మీరు పని చేస్తున్న మీ అందరూ కూడా మీరు పని చేస్తున్న ఈ మాటలు మీరు వినాలని మనవి చేస్తున్నానండి. ఎందుకంటే జీవితము, మనిషి జీవితము చాలా ఏమండి విలువైనది. అయితే ఈ జీవితం గురించి మనిషి ఆలోచిస్తున్నాడా? ఏమండి, జీవితం గురించి మనిషి ఆలోచించట్లేదు. దేని గురించో మనిషి ఆలోచిస్తున్నాడు, కానీ నా జీవితము ఎప్పుడు ముగిసిపోతుంది, ఎప్పుడు ఈ లోకాన్ని నేను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అనే ఆలోచన మనిషికి లేదు. ఇల్లు జాగ్రత్తగా చేసుకుంటున్నాడు. ఏమండి, ఇంకా ఎన్నో వస్తువులు, బంగారాన్ని జాగ్రత్త చేసుకుంటున్నాడు, డబ్బుని జాగ్రత్త చేసుకుంటున్నాడు. కానీ అన్నిటికంటే విలువైనది ఏంటంటే మన ప్రాణము. మన జీవితం చాలా విలువైనది. తన ప్రాణం గురించి మనిషి ఆలోచించట్లేదు. ఏమండి, మనిషి తన ప్రాణము ఖరీదు ఏంటో, తన ప్రాణము ఎలా వచ్చింది, అసలు నన్ను పుట్టించింది ఎవరు అని ఆలోచన మనిషి ఆలోచించట్లేదు, మర్చిపోతున్నాడని చెప్పాలి. ఎందుకంటే ఒకసారి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మనల్ని తన రూపంలో తన పోలికగా సృజించిన దేవుడు మనుషులకి, మనమందరము కూడా దేవుణ్ణి తెలుసుకోవడానికి దేవుడు ఈ లోకంలో సృష్టిని చూడమన్నాడు. ఈ సృష్టిని చూస్తే ఏమంటే, సృష్టిని చూస్తే మనకి ఏం అర్థమవుతుందంటే ఆ సృష్టికర్త అయిన దేవుడు ఎవరో మనకి అర్థమవుతుంది. ఏమండి, మన జీవితము ఎలాంటిది అని అంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. ఒక పాట మరి పాడారు కదండి. మన జీవితం అట ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిదంటండి. చూడండి, ఆవిరి చూడండి, ఆవిరి మనం ఇలా చూడగానే మనకి కనిపిస్తుంది మన కంటికి. తర్వాత ఆవిరి ఏమైపోతుందంటే మాయమైపోతుందండి. ఈరోజు ఈ సకల భూమి పైన మనం చూస్తుంటే మనుషులందరూ ఏమండి 2 రోజుల క్రితం కనిపించిన వారు 3వ రోజు మనకి కనిపించుకుంటా మాయమైపోతున్నారు. అయితే ఈ మాయమైపోతున్న వారందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఏమండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? అసలు వాళ్ళు వచ్చింది ఎందుకు అనేది చాలా మంది ఆలోచించట్లేదు. ఏమండి, మనము ఆలోచించాలి, చేయాలా లేదా అంటే మనము ఖచ్చితంగా మనము ఆలోచించాలి. మనము